అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మద్యపానం నిషేధం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఊరంతా కూడా మహిళలు మొత్తం కూడా ఒక్కచేట చేరి కూడా తీర్మానించుకొని ఆ తర్వాత ర్యాలీలు పాటలతో కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గ్రామంలో కూడా మద్యపానం నిషేధం చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా యువత పెద్ద ఎత్తున కూడా మద్యానికి బానిసలై కూడా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి అదే ఉద్దేశంతో కూడా ఇక్కడ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు అమ్మవద్దు, బెల్ట్ షాపులు ఉండొద్దు, మద్యం నిషేధించాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే యువత ఉందో యువత మొత్తం కూడా మద్యానికి బానిసై కూడా మొత్తము అతి చిన్న వయసులోనే కూడా ప్రాణాలు వదిలిపోతున్న పరిస్థితి కనపడుతున్న పని కూడా ఉందని కూడా ఎవరు కూడా పని చేయడం లేదు, పని చేయకుండా కూడా మొత్తం కూడా తల్లిదండ్రుల మీద భారంగా ఉన్నారు అని కూడా వీరందరూ కూడా ఆవేదన చెందుతూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం కుట్టారని చెప్పిన పరిస్థితి ఉంది. ఊర్లో ఎవరైతే ఈ ఏపూరు గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు అమ్మితే వారికి ₹1,00,000 జరిమానా కూడా విధిస్తామని కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో అందరూ కూడా మహిళలు ఒక తీర్మానం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే మద్యపానం తాగిన వాళ్ళకు మాత్రము ₹20,000 వరకు కూడా జరిమానా వేయాలని కూడా వాళ్ళు సూచన చేసినట్టు పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఎవరైతే బెల్ట్ షాపులు ఏపూరు గ్రామంలో బెల్ట్ షాపులు అమ్ముతున్న వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ తీర్మానం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే బెల్ట్ షాపులు అమ్ముతున్న వాళ్ళకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే పింఛన్స్ కానీ వేరే రేషన్ కానీ అవన్నీ కూడా తొలగించాలన్న నినాదంలో పెట్టుకున్నామని కూడా మహిళలు చెప్తున్న పరిస్థితి. మహిళలు మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఏపూరు గ్రామంలో కూడా మద్యపానం అనేది ఉండకుండా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ మద్యపాన నిషేధాన్ని చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. అమ్మనీయం మేము వాళ్ళ ఇంటికాడ పొయ్యి తీసుకుపోయి ₹100 వేసుకొని మా ఇంట్లో తినేది ఆనే వండుకొని తింటాం. ఎక్కడ వయసులో ముందల ఎవరింటి పొయ్యి తీసుకొని పోవాలి, ఇంటి ముందు వండుకొని తినాలి. ఆయన అమ్మొద్దంటే అమ్మొద్దు. బెల్ట్ షాప్ లో ముందలనే వండుకొని తింటారా మీరు? బంద్ చేసిన బంద్ చేసిన వాళ్ళం కావాలి, బంద్ చేయాలి, ఎట్టుబడి బంద్ చేయాలి. టెంట్ వేసుకొని కూడా కూర్చొని తిని కూడా ఆయన ఉంటాం, నీళ్ళ డబ్బు తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం. బంద్ చేయాలి, ఎవరంతా వాళ్ళింటికాని టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నాం. నా కొడుకు పత్తి కూలి పోతాడు, పత్తి కూలి పోతే ₹500 కూలి, 300 తాగుతాడు, 200 తెచ్చి నా కుటుంబాలని మమ్మల్ని కుత్కవిచ్చి అంటే ఇంటలేడు వాళ్ళు. నేను అట్టనే తాగుతా, తాగుసం చేస్తా, ఏం చేస్తారు చచ్చిందాకా పురాస్తే అంటుండు. నా కొడుకు నా కోడల్ని నన్ను పిల్లలు అందరినీ కుటుంబం సభ్యులు ఇప్పట్లో ఆడుతుంది. ఏం పని చేయాలంటే నాకు చేత కాదంటుంది, తాయి పంతుంది. మెంటల్ కిరాకి తల్లి ఇంటినే ఉంటది, ఇంకా భారీ వచ్చి ఆడిపోతే మాట లెక్కన కోసేది వస్తా. మరి పైసలు ఇస్తలేడా? చేసిన కష్టం ఇస్తలేడా? చేసిన కష్టము ఇస్తలేడు, సగం వాళ్ళకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.